ఈజ్ అక్నాలెడ్జ్. సో సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేయటం లేదు అనేది అబ్సర్డ్. ఆర్సెల్ఆర్ మిట్టల్ లాంటి కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు నాడు ఇవ్వందే వచ్చే అవకాశమే లేదు. అదేవిధంగా దాన్ని బీపీసీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవంతా సెంట్రల్ గవర్నమెంట్ నాట్ లేనిదే రావు అసలు. అంటే మనం ఎంత ఫెడరల్ సెటప్లో ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఏమంటారు సే వాళ్ళకు ఉంటుంది. సో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మాకైతే ఎలాంటి ఉద్దేశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి మేము ఏమంటారు 3 ఇంజిన్ల దాన్ని ఏమంటారు ఇది. సో ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. సెకండ్, సమ్మిట్ ఆఫ్ సిఐ 2 రోజుల క్రితం పండగ పూర్తి చేసుకొని సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు సిఐఏ యొక్క ఏమంటారు కర్టన్ రైజర్ మీటింగ్కి వచ్చారు. అవసరం లేదు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారో ఒకసారి ప్లే చేస్తాను ప్లీజ్. ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అయితే 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లు ఇస్తా అన్నాం. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇప్పుడే టీసీఎస్ వచ్చింది. కాగ్నిజెంట్ వస్తూ ఉంది. గూగుల్ క్యాంపస్ వస్తూ ఉంది. గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది. వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైట్ విజయ్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏదైతే చేయబోతున్నారో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాటికి ఇప్పుడు ఇది చెప్పింది కర్టెన్ రైజరా, ఆల్రెడీ కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందా, అది ఏంటది విమర్శ అయితే ఉంది, ఇది కొంచెం అడావుడు ఎక్కువ చేస్తారు అని. సార్ అప్సర్డ్. ఎందుకంటే విమర్శలు అనేది ఖచ్చితంగా హోంవర్క్ చేయకుండా ఏదో పైన చూసేసే మాటలు తప్ప. ఎందుకంటే కనీసం మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 1 సంవత్సరం మినిమం 10-15 వేల మంది పడుతుంది. సో ఒక 10-15 వేల మంది ఉండే సాఫ్ట్వేర్ కంపెనీ. నేను ఆ రంగంలో పనిచేసి వచ్చినాను. డాంకీ ఇయర్స్ పాటు నేను వర్క్ చేశాను. మేము వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, గేట్స్ ఫౌండేషన్లో పనిచేశాను, దాన్ని నేను డెలాయిట్లో వర్క్ చేశాను. సో ఇవంతా పెట్టాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 years. అంత లోపల టీసీఎస్ ఏం చేస్తుంది, ఒక ప్రైవేట్ ఫెసిలిటీ తీసుకొని కనీసం 5,000 మందితో స్టార్ట్ చేద్దాం ఉంటుంది. సో వాళ్ళు మినిమం 10,000 మంది చెప్పారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, 10,000 మంది 2028 తీసుకుందాం. ఇప్పుడు ఈ 25 కదా, 3 సంవత్సరాల్లో ఏమీ రాలేదు అనుకుందాం. కానీ ఇప్పుడు వాళ్ళందరూ చెప్పిన ప్రకారం 3 సంవత్సరాలు రావాలి ఖచ్చితంగా. రాకపోతే అది మాదే తప్పు. సో టీసీఎస్, కాగ్నిజెంటు అండ్ ఇంకోటి ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఈ 3 సాఫ్ట్వేర్ కంపెనీలు మినిమం 10,000 మందితో 30,000 మందికి గూగుల్ డేటా సెంటర్ వస్తే ఇంకో 15,000. సో 40,000 మందికి కనుక యావరేజ్ శాలరీ 30,000 నుంచి 50,000, నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను, 50,000 వేసుకుంటే ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఆర్థిక రంగంలోకి వస్తుంది. దాని చుట్టూరు వచ్చే దాన్ని వెండర్ ఇదేంటి, దాని చుట్టూరు వచ్చే సర్వీస్ సెక్టార్ ఏంటి, ఒక్కసారి గాల్లో ఊహించుకోండి. గాల్లోనే ఊహించుకోమన్నాం. ఎందుకంటే కళలు కనాలి. అబ్దుల్ కలాం చెప్పాడు కళ్ళ కంటే కానీ ఏమీ తెలియదు. సిపిఎం వాళ్ళు కళలు కన్నేయడం కూడా మానేశారు. 91లో కంప్యూటర్లు వద్దున్న వాళ్ళు. సో వాళ్ళకి విజన్ లేదు. నాకేం బాధ భయం లేదు, నాకు భయం లేదు. తప్పు వాళ్ళు చేశారు. ఈరోజు మీరు వాళ్ళు మీకు అసలు భయం లేదు, మీకు భయం లేదు, మీకు కాలం లేదు. కరెక్టే సార్. హైదరాబాద్లో వచ్చిన కేంద్ర ప్రభుత్వం 391 కాదు. కాదు గఫూర్ గారు, విజయ్ కుమార్ కూడా వద్దన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చినాయన్నాడు.
ఈ 15 నెలల్లో 4,74,000 ఉద్యోగాలు ఉద్యోగాలంటే వచ్చాయన్నాడు. ఉండండి ఒక్క క్షణం సార్. మీ దృష్టిలో ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ రంగంలో వస్తేనే మీ దృష్టిలో ఉద్యోగాలు, అది తప్పు. ఆ జమానా పోయింది. మీరు మారకపోతే ఏం చెప్తున్నావా విజయ్ కుమార్? కథలు చెప్తావు, బాధే లేదు, కథలు చెప్తావు. నాకు బాధే లేదు, నాకు బాధే లేదు. ఏ ప్రైవేట్ సెక్టర్లో వచ్చే ఉద్యోగాలు రాలేదని చెప్పండి. ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఈ మాటలు మాట్లాడే ముందు మీరు ఒక్కసారి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారా? ఒక్కసారి ఇండస్ట్రీ ఆఫీస్కి వెళ్ళారా? మీరు ఎక్కడెక్కడ ఉద్యోగం చూపిండి. గో అండ్ ఆస్క్. ఊరికే మాట్లాడితే ఎట్లా సార్? ఆలోచించండి మాట్లాడే ముందు. ఏదో ఇందాక వినూషారెడ్డి గారు కూడా అన్నారు, ఈపీఎఫ్ రికార్డ్స్ చెక్ చేసుకోమని ఇందాక ఆమె కూడా అన్నారు. చెప్పండి, ఈపీఎఫ్ రికార్డ్స్ ఉంటాయి కదా సార్. మా కళ్ళు తెలుసుకుంటాయి సార్. మేము ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకున్నాం సార్. గ్రౌండ్ లో ఉన్నాం సార్ మేము. ఓకే సార్, ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు సరే. గ్రౌండ్ లో సార్ కాగితాలు చూపించి మాట్లాడితే కాదు, కాగితాలు చూపించి మాట్లాడండి సార్. కాగితాలు చూపించి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ షాప్ 15 సంవత్సరాలైంది, ఇంకా పూర్తి కాదు. దానికి ఏం కాగితం కావాలా సార్? మీరు JSW సిమెంట్ ఇండస్ట్రీ ఎంపీలు ఉంటారు కదా, ఎప్పుడన్నా సెంట్రల్ అడిగారా? కళ్ళు మూసుకొని పోతే అధికారంతో ఏం చేయలేము. మీకు అధికారం వచ్చి అది మా పాయింట్. అంటే మీకు కర్నూలులో ఉండే ఆ 2-3 తప్ప మిగతా ఏమీ తెలియదు. మీరు రాష్ట్రం మొత్తం చూడలేదు. ఏం చెప్తారండి? ఎందుకు లేదు ఇప్పుడు సార్? సార్ వినండి సార్, ఇప్పుడు వచ్చిన 163 కంపెనీలు మాట్లాడదండి. మీకు తెలియకుండా అమ్మా సార్, నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయిపోయింది కదా సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వలేదు కదా, ఆగిపోయింది కదా. జఫర్ గారు 10,000 కోట్లు ఇచ్చేశారు. నేను చెప్పేది ఏమిటంటే మేము భజన చేయడం కోసం లేము. జగన్మోహన్ రెడ్డిని ఎట్లా విమర్శించినామో మీకు తెలుసు. మేము ప్రవర్తన కాకుండా విమర్శలుగా చేస్తాం. పాజిటివ్ గా తీసుకోండి. భజన చేస్తుంటారు. మీకంటే తిడితేలు ఉన్నాయి. మేమెందుకు కొట్టామండి? నేను ఫస్టే చెప్పాను 2 విషయాలు చెప్పాను. ఒకటి, క్రిటిసిజం కన్స్ట్రక్టివ్గా ఉండాలి. రెండవది, క్రిటిసిజం కూడా రిసీవ్ చేసుకోవాలి. 2 ఉండాలి. క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. యువతల పవర్లో ఉన్న వాళ్ళు వాటిని రిసీవ్ చేసుకునే ఇంక్లూజివ్నెస్ కూడా ఉండాలి. 2 ఉండాలి. రెండిట్లో ఏది కొరబడినా కూడా అది అల్టిమేట్గా ప్రజలకి నష్టం. వినూషారెడ్డి